నరేంద్ర మోడీ రేపు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరు కానున్నారు. వీరితో పాటు మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ పీఎం పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ పీఎం షేరింగ్ టోబ్గే కూడా హాజరుగా అవుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. బంగ్లాదేశ్ కల్చరల్ డ్యాన్సులతో ఆమెను స్వాగతించారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. రేపటి ప్రధాని ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు. శివ, ఇప్పటికే షేక్ హసీనా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎవరెవరు ఎప్పుడు రాబోతున్నారు, వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓవరాల్గా రేపు ప్రమాణ స్వీకారం హ్యాట్రిక్ కొట్టారు, మూడోసారి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు, ఏంటి ప్రత్యేకత రేపు? రైట్ చక్రి, ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోడీ రేపు భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు రాష్ట్రపతి భవన్లో ఇప్పటికే పూర్తయినట్లుగా తెలుస్తోంది. రేపు సాయంత్రం 7:15 ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి దాదాపు 8,000 మందికి పైగా అతిథులను ఆహ్వానించినట్లుగా కూడా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. దానిలో సామాన్యుల నుంచి అతిరథ మహారథుల వరకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సొంత దేశానికి సంబంధించిన ప్రముఖులు, అంటే భారతదేశానికి సంబంధించిన ప్రముఖులు, అంటే ఎన్డీఏ కూటమి నేతలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. వివిధ రంగాలకు సంబంధించిన సినీ, క్రీడా, వ్యాపార రంగానికి సంబంధించిన ప్రముఖులను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తోంది. వీరితో పాటు ఇతర దేశాలకు సంబంధించిన శ్రీలంక, భూటాన్, షీసెల్, అలాగే మారిషస్కు సంబంధించిన అధ్యక్షులను, ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే చేరుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆవిడకి ఘన స్వాగతం పలికారు. అంటే ఏ దేశానికి సంబంధించిన ప్రధాని అధ్యక్షులు వస్తే ఆ దేశానికి సంబంధించిన అక్కడున్న స్థానికతను బట్టి, అంటే సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా అక్కడ వారికి ఆహ్వానం పలుకుతున్నారు. వారికి ఇక ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు లీ మెరిడియన్, అశోక హోటల్, షంగ్రీలా హోటల్, మొత్తం తాజ్ మాన్సింగ్, ఈ హోటల్ వారికి ప్రత్యేక బస ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే షేక్ హసీనా చేరుకున్న నేపథ్యంలో మరికొంతమంది ఇతర దేశాలకు సంబంధించిన అతిథులు ఈ రోజు రాత్రి, రేపు మధ్యాహ్నంలోపు అందరూ ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇటు కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని కూడా ఈ కార్యక్రమానికి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. థర్డ్ జెండర్స్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు వందే భారత్ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టులో పనిచేసిన పలువురు కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్స్ని కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్స్, వీరిని కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అంటే సామాన్యుల నుంచి అతిరథ మహారథుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారు. అంటే మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలోనే బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానిలో భాగంగా ఎన్డీఏ పక్ష నేతగా మూడవసారి నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు. మూడవసారి ప్రధానిగా కూడా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇతర దేశాలకు సంబంధించిన అతిథులు ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా ఎయిర్పోర్ట్లలోనే ఘన స్వాగతం పలికి అక్కడి నుంచే వారికి బస్సు ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ సమీపంలోనే కొన్ని హోటల్స్ ఉన్నాయి, స్టార్ హోటల్స్. అక్కడ బస్సుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇక ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ హోటల్స్లో కూడా వారికి కొంతమందికి బస ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు, ప్రతిపక్ష సభ్యులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పలువురు కీలక నాయకులకు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది. సినీ, క్రీడా రంగం, అలాగే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఎవరైతే దేశంలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం ఎన్డీఏ కూటమిలో ఉన్న
మొత్తం ఏదైతే 293 మంది ఎంపీలు ఉన్నారు వారికి కొంతమందికి కొన్ని మొత్తం ఇప్పుడు ఎన్డీఏ కూటమి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఆ 22 రాష్ట్రాల అధికారంలో ఉంది. ఆ 22 రాష్ట్రాలకు సంబంధించి ఈ మోడీ తన టీంలో అందరికీ కూడా కొంతమందికి అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న కూటమి నేతల్లో సీనియర్ నేతలకు అవకాశం కల్పించబోతున్నారు, తన టీంలోకి తీసుకోబోతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వంలో అవకాశం కల్పించబోతున్నారు. వారిలో కొంతమంది ప్రముఖులు సీనియర్ నేతలు ఈరోజు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. వారందరూ కూడా రేపు ప్రధానితో పాటు 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఇటు విమానాశ్రయాల వద్ద మరోవైపు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఈ ప్రమాణ కార్యక్రమానికి సంబంధించి కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. రేపంతా కూడా సెక్యూరిటీ వలయంలో ఢిల్లీ ఉండబోతోంది. ఇటు హర్యానా, నోయిడా అంటే యూపీ, ఉత్తరప్రదేశ్ బోర్డర్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అక్కడ అన్ని తనిఖీలు చేసిన తర్వాత మాత్రం అందరికీ లోపలికి రాణిస్తారు. ఈ నేపథ్యంలో రేపంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇటు రాష్ట్రపతి భవన్ కానీ పార్లమెంట్, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా అందరూ తనిఖీలు చేస్తున్నారు. పటిష్ట భద్రత మధ్య రేపు ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చక్రి రైట్, ప్రధాని నివాసంలో భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? దేని గురించి ఎవరెవరు హాజరయ్యారు? ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో 7 రేస్ కోర్స్ ప్రాంతంలో తన నివాసం ఉంటుంది. ప్రధాని నివాసం ప్రజెంట్ ఇంకా భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు పాల్గొన్నారు. అంటే ఈ క్యాబినెట్కి సంబంధించి క్యాబినెట్ బెర్తులకు సంబంధించి నిన్న ఆల్రెడీ జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర పార్టీలకు సంబంధించిన కూటమి నేతలందరూ కూడా పాల్గొన్నారు. అంటే మిత్రపక్ష పార్టీలకు క్యాబినెట్లో ఎవరికి అవకాశం కల్పించాలి, ఈ క్యాబినెట్ కూర్పు గురించి ప్రధానంగా నిన్న కసరత్తు జరిగింది. దానికి సంబంధించి ఫైనల్ జాబితాను నరేంద్ర మోడీకి వారిద్దరు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దానిపై తుది నిర్ణయం తీసుకుని ప్రధానితో పాటు అంటే తనతో పాటు రేపు ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అంటే ముందుగా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, మేమే స్వయంగా ఫోన్ చేసి ఎవరికి క్యాబినెట్లో చోటు కల్పించామో ఫోన్ చేసి చెప్తామంటూ కూడా నిన్న ప్రధాని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రధాని కానీ ఇటు జేపీ నడ్డా, లేకపోతే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీరి ముగ్గురులో ఎవరికైతే అవకాశం దక్కిందో రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి వారికి స్వయంగా ఫోన్ చేసి చెప్తారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్లో ఎంతమందికి అవకాశం కల్పించారు అనేది కూడా అధికారికంగా మనకి సాయంత్రానికి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. శివ, అంటే గత 2 టర్మ్లు ఒక ఎత్తు, 3వ టర్మ్ ఒక ఎత్తు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి కొంచెం అంటే బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. సో ఎన్డీఏ కూటమిలో ఇటు జేడీయూ కావచ్చు, టీడీపీ కావచ్చు, కీలకమైనటువంటి పరిస్థితి ఏంటి? రకరకాల డిమాండ్స్ వినబడుతూ ఉన్నాయి. క్యాబినెట్లో చేరడానికి కావచ్చు, క్యాబినెట్ బెర్తులకు సంబంధించి కావచ్చు, ఎన్డీఏలో చేరడానికి కావచ్చు, కొన్ని డిమాండ్స్ పెట్టి 2 పార్టీలు చేరినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏపీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ పెట్టినటువంటి కొన్ని డిమాండ్లు వినబడుతుంది. స్పీకర్ పదవి కావచ్చు, లేదంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇతరత్ర కొన్ని క్యాబినెట్ పదవులు, మరికొన్ని నిధులకు సంబంధించి కొన్ని డిమాండ్స్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్కి సంబంధించిన క్లారిటీ వచ్చిందా? ఏ డిమాండ్స్ తోటి వెళ్తూ ఉన్నారు, దేనికి అంగీకరించారని? రైట్, డెఫినెట్గా చక్రి 3వసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం బీజేపీకి లేదు. ఈ నేపథ్యంలో ఇటు జేడీయూ, టీడీపీ ఈ ఇద్దరు పార్టీల మీద ఆధారపడవలసి వచ్చింది. మరోవైపు కూటమిలో ఉన్న పార్టీలు 24 లోక్సభ స్థానాలు వచ్చాయి, మిగిలిన వారి మీద కూడా ఆధారపడవలసి వచ్చింది. అందరితో కూడా అంటే సఖ్యతగా ఉంటూ ఎవరిని కూడా ఏమీ అనకుండా ప్రతి ఒక్కరు ఎవరు ఏం చెప్పినా వింటూ వారికి సముదాయించే ప్రయత్నం అయితే చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే మీరన్నట్లుగా ఏపీకి సంబంధించి స్పీకర్, కొన్ని క్యాబినెట్కి సంబంధించి పోస్టులు, మరోవైపు ప్రత్యేక హోదా అనేది ఎప్పటి నుంచో నినాదం ఉంది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను సీఎం చేస్తే మొత్తం 25 స్థానాలకు 25 గెలిపిస్తే కేంద్ర మెడలో నుంచి ప్రత్యేక హోదా సాధిస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు, కానీ తీసుకురాలేదు. అందుకనే టీడీపీకి పట్టం కట్టారు అనేది ప్రధానికి ఇప్పుడు ఒక వాదన వినిపిస్తుంది. దానిలో భాగంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది కొంచెం రాజకీయ విశ్లేషకులు, కొంతమంది టీడీపీకి ఇండైరెక్ట్గా కొన్ని సూచనలు అయితే, సలహాలు అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి. ఇటు ఏదైతే ప్రత్యేక హోదా డిమాండ్ ఉంచారు, స్పీకర్ పదవి, క్యాబినెట్కి సంబంధించి నేనైతే అధికారికంగా కొంత సమాచారం ఉంది. బిగ్ టీవీ దగ్గర కూడా కొంత కీలక సమాచారం అయితే నిన్న వచ్చింది. ఇటు క్యాబినెట్ బెర్తులకు సంబంధించి కేంద్ర క్యాబినెట్లో 3వసారి ఎంపీగా గెలిచిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ, మొదటిసారి ఎంపీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, హిందూపూర్ ఎంపీ పార్థసారథి వీరి ముగ్గురికి దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. అంటే క్యాబినెట్ ర్యాంకు హోదాలో
రామ్మోహన్ నాయుడుకు, వీరిద్దరికి సహాయ మంత్రులు పెమ్మసానికి ఐటీకి సంబంధించిన సహాయ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక పార్థసారథి, మరొక పేరు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు కూడా ఈ కేబినెట్లో అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మరోవైపు విద్యా సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా వీరి నలుగురు పేర్లు అయితే ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. దీనిలో దాదాపు ముగ్గురు పేర్లు అయితే కన్ఫర్మ్ అయినట్లు కూడా అధికారిక సమాచారం అయితే మన బిగ్ టీ వద్ద ఉంది. అంటే పెమ్మసాని, పార్థసారథి, రామ్మోహన్ నాయుడు వీరి ముగ్గురికి దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. స్పీకర్కి సంబంధించి మాత్రం బయట స్పెక్యులేషన్ జరుగుతుంది, కానీ దానిపై మేము అడగలేదు అనేది కొంత టీడీపీ వర్గాల నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. అంటే స్పీకర్ చేసే అంత అక్కడ సీనియర్లు ఎవరూ లేరు అనే ఒక చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. కానీ స్పీకర్ పదవిని మాత్రం బీజేపీ ఇచ్చే అవకాశం లేదు. అంటే మెయిన్ పదవి శాఖలన్నీ కూడా ఇటు హోం కానీ, రక్షణ శాఖ, జలశక్తి, ఇతర ఫైనాన్స్, అలాగే స్పీకర్ ఇవన్నీ కూడా వారి దగ్గర ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో మనం చూసుకుంటే కనుక 17వ లోక్సభలో ఓం బిర్లాకి ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ కూడా ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఏమన్నా టీడీపీకి ఇస్తారా అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ టీడీపీకి ఈ పోర్ట్ఫోలియోలు ఇవ్వడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి హామీ లభించింది అనేది ప్రధానంగా చంద్రబాబు కీలక వ్యక్తుల నుంచి అయితే మనకు సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి హామీ లభించింది కాబట్టి ఈ 3 క్యాబినెట్లు లేదా 4 క్యాబినెట్స్కు సంబంధించి అంటే బెర్తలకు సంబంధించి మంత్రివర్గంలో అవకాశం కల్పించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అధికారిక ప్రచారం అనేది అధికారిక సమాచారం అనేది ఇక మనకి ఈరోజు రాత్రికి డెఫినెట్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే రేపు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ప్రధానితో పాటు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై కూడా సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరికి దాదాపు ఖరారు అనేట్లుగా కూడా మనకు అధికారిక సమాచారం అయితే ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రేపు ప్రమాణ స్వీకారంలో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ప్రధానితో పాటు టీడీపీకి ఎన్ని క్యాబినెట్ బెర్తులు దక్కబోతున్నాయి, ఎవరు దీంట్లో ఉండబోతున్నారు దానికి సంబంధించి కూడా సాయంత్రం బహుశా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ప్రధానితో పాటు టీడీపీ నుంచి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే కేవలం బీజేపీ నేతలతోటే చేయిస్తారా అనేది కూడా మరికొద్దిసేపట్లో తేలబోతుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు రాబోతూ ఉన్నారు. టిబెట్ ప్రధాని, నేపాల్ అధ్యక్షుడు, అలాగే శ్రీలంక అధ్యక్షుడు, ఇటు మయన్మార్ అధ్యక్షురాలు, మయన్మార్ ప్రధాని షేక్ హసీనా, అలాగే షేక్ ముయిజు, మాల్దీవ్స్ ప్రధాని, ఇలా సమీప దేశాల అధినేతలను ఈ కార్యక్రమానికి పిలిచారు. ఇప్పటికే షేక్ హసీనా చేరుకున్నారు. ఆవిడకు బంగ్లాదేశ్ సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఆ విజువల్స్ను మనం చూడవచ్చు. ప్రధాని రేపు సాయంత్రం 7:30 సమయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. టీడీపీకి తగినన్ని బెర్తులు ఇచ్చే అవకాశం కనపడుతుంది. క్యాబినెట్లో కొన్ని క్యాబినెట్ పదవులు, మరికొన్ని సహాయ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ప్రధానంగా ఈసారి సీట్లు తక్కువ పడ్డాయి. ఆ సీట్లు టీడీపీ ఫిల్ చేసింది. ఎన్డీఏలో కీలకంగా మారింది టీడీపీ. దీంతో టీడీపీ కొన్ని డిమాండ్స్తో వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ఆ డిమాండ్స్కి ఎంతవరకు ఎన్డీఏ కూటమి ప్రధాని అంగీకరించారు, ఏ మేరకు రాష్ట్రానికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతోంది. అఫ్కోర్స్ క్యాబినెట్లో ఉంటే, కేంద్ర క్యాబినెట్లో ఉంటే ఆ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రాలకి ఎంతో కొంత లబ్ధి చేకూరే అవకాశం కనపడుతుంది. అదే సందర్భంలో నిధులు కూడా విరివిగా తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. గతంలో కాకుండా డిమాండ్ చేసి తెచ్చుకునే పరిస్థితి ప్రస్తుతం ఉండడంతో ఏపీకి అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు. సో చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ ఏ మేరకు అవి సాధించుకు వస్తారనేది కూడా ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. Ready?